పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఎందుకనగా గతించిన వారం నుండి ఈ వారం వరకు మనం సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని మహిమపరచగలుస్తున్నాం అంటే ఆయన ఉచితమైన కృప. అందును బట్టే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ప్రతి ఉదయము నీ నామాన్ని నేను వెతుకుతున్నాను, నేను ధ్యానిస్తున్నాను. ఈ దినము మనం ఎలాగున్నాం? ప్రభుని వెతికేవారుగా ఉన్నాం. ప్రతి దినం పెందలగాడే ప్రభుని వెతకాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన స్తుతించే బిడ్డలుగా మనందరం ఉంటే దావీదుని దీవించినట్లుగా దేవాది దేవుడు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని కూడా ప్రభు దీవిస్తాడు. మంచిది ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చదివి వినిపిస్తున్నాను. ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ మాటలు అనేక మార్లు వినుంటాం మనం. కనుక ప్రభువారు ఈ దినం ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, దేన్ని బట్టి మాట్లాడుతున్నారు అనేది శ్రద్ధగా విందాం. ఇక్కడ మనం చూసుకుంటే యోబుకు 3 స్నేహితులు ఉన్నారు, మనందరికి తెలుసు వాళ్ళ పేర్లు కూడా. మంచిదే. అందులో ఒక స్నేహితుడు యోబును బట్టి ఈ మాట ఏమంటున్నాడంటే, ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. మొట్టమొదటి సావాసం. అక్కడ 3 స్నేహితులు కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రశ్నించారు. ఇక్కడ ఎలీఫాజు అనే తన స్నేహితుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, నీ బ్రతుకు ముందు బాగుంటుంది, నువ్వు అనేక మందికి దాన ధర్మాలు చేశావు, అనేక మందికి న్యాయం తీర్చావు, అనేక మందికి బుద్ధి నేర్పించావు, అనేక మందికి వస్త్రదానం చేశావు, అన్నదానం చేశావు, దేవుడు నీకు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ యొక్క దేశంలో నీ అంత గొప్పవాడు మరొకడు లేడు. అయితే నువ్వు దేవునితో సావాసం విడిచిపెట్టి ఈ దినము నువ్వు ఎవరితో సావాసం చేశావు అని ఎలీఫాజు ఆయనతో అడుగుతున్నాడు. నువ్వు దేవునితో సావాసం చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క సంగతి మనందరికీ తెలిసిందే. అయితే యోబు ఎవరితో సాహసం చేస్తున్నారు అనేది యోబుకి తెలుసు, దేవుడికి తెలుసు, చదువుతున్న మనకు తెలుసు. కానీ ఆ 3 స్నేహితులకి ఆ విషయం తెలియదు. గనుక వారు ఆ యొక్క మాటలు పలుకుతున్నారు. ఏ మాటలు పలుకుతున్నారు? నీ ఎవరికైనా ద్రోహం చేసి ఉంటుంది. మనం పై వచనాలు చూసుకుంటే అనేక మాటలు ఉంటాయి. ఇంకా నువ్వు యథార్థవంతుడు అయితే నీకెందుకు ఈ శ్రమ కలుగుతుంది? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు దేవుడు తిరస్కరిస్తాడా, నీకు దూరపెడతాడా, దేవుడు నీకు ఈ స్థితిని ఇస్తాడా అని అనేక మాటలు ఎలీఫాజు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయి నుండి ఒక స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఏం చేశాడు? వీడు పాపం చేశాడా, వీడి కుటుంబం పాపం చేశారా, వీరు దేవుడితో సావాసం లేదా అని అనేక జనులు అనేక విధంగా మాట్లాడుతూనే ఉంటారు. దేవుడికి ఏదో ద్రోహం చేస్తుంటాడు, లేదంటే ఎవరికి ఏదో అపకారం చేసి ఉంటాడు. గనుక దేవుడు ఈ దినం ఈ శిక్ష ఇచ్చాడు అని అనేక మంది మన పైన కూడా మాట్లాడతారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సావాసం నువ్వు ఎవరితో చేస్తున్నావు? ఈ దినము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సావాసం ఎవరితో చేస్తావు? లోకస్తులతో నువ్వు సావాసం చేస్తే, దుష్టులతో నువ్వు సావాసం చేస్తే, మూర్ఖులతో సావాసం చేస్తే, తాగుబోతులతో సావాసం చేస్తే, వ్యభిచారులతో సావాసం చేస్తే వారి యొక్క బుద్ధులే మనకు వస్తాయి, వారికి ఉన్న ఆలోచనలే మనకు వస్తాయి, వారికి ఉన్న తలంపులే మనకు వస్తాయి. కానీ దేవుడితో సావాసం మనం చేస్తున్నాం. దేవుడితో మనం సావాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది, యథార్థత వస్తుంది, నీతిమంతుడిగా ఉంటాం, పరిశుద్ధులుగా మనం ఉంటాం. ఎవరితో సావాసం చేస్తే? దేవునితో సావాసం చేస్తే. ఎలీఫాజు అనే తన స్నేహితుడు ఈ దినము యోబుతో అడుగుతున్నాడు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకంతోనా, దేవుడితోనా? ఈ దినము దేవాది దేవుడు మనకు కూడా అడుగుతున్నాడు, మనం ఎవరితో సావాసం చేస్తాం? మనం సావాసం ఇవ్వరు. దుష్ట సావాసమా, చెడు సావాసమా, వ్యభిచార సావాసమా? ఏ సావాసంలో మనం ఉన్నాం? దేన్ని పట్టుకుని మనం వెంటాడుతున్నాం? దేన్ని పట్టుకుని మనం నడుస్తున్నాం? ఈ దినము దేవాది దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. మూర్ఖులతో సావాసం చేసామనుకోండి, మూర్ఖత్వంగా ఉంటాం. చెడ్డవారితో సావాసం చేసామనుకోండి, ఆ చెడ్డవారుగా మనం కూడా ఉంటాం. అదే సావాసం మనలో వస్తుంది, దేవుడికి దూరం అవుతాం. కనుక దేవుడితో సావాసం చేసే బిడ్డలుగా
మనం ఉండాలి. కొంతమంది మనం చూసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకొని దేవునిలో అభివృద్ధి పొందుకొని తదుపరి కాలం వచ్చినప్పటికీ వారి సావాసం ఎలాగుంటుందంటే మూర్ఖులతో సావాసం చేస్తుంటారు, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటారు, దేవుని వాక్యాన్ని విడిచిపెడతారు, దేవుని వాక్యానుసార జీవితము జీవించుకోరు. అనేక మంది ఈ విధంగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే యెహోషాపాతు అనే ఒక రాజు, యూదాకు 6వ రాజు. ఆయన మనందరికి తెలిసిందే. ఆయన చాలా గొప్ప రాజు. దేవుని యందు శ్రద్ధ భక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని యందు జీవించుకున్నాడు. చక్కనైన జీవితం జీవించాడు. ప్రార్థనల యందు, ఉపవాస ప్రార్థనల యందు, అన్నిటి యందు నిలకడగా దేవుని యందు ఉన్నాడు. ఆ యొక్క జనాంగాన్ని నడిపించాడు. ఆయన ఏమి చేశాడంటే ఒక చెడ్డవాడితో స్నేహం చేశాడు. ఆహాబు అనే రాజుతో స్నేహం చేశాడు. ఆయనతో సావాసం చేశాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 20:35 చూస్తే యెహోషాపాతు ఏమయ్యాడంటే దుర్మార్గుడయ్యాడు. చూడండి, ఎవరితో సావాసం చేశాడు? అప్పటి వరకు దేవుడితో సావాసం చేశాడు. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఏ యొక్క యుద్ధకాలం రాలేదు, ఏ శత్రువులు ఆయన మీదకి రాలేదు. దేవుడు ఆయన యొక్క రాజ్యం చుట్టూ కంచె కాపుదల ఉంచి ఆయన నడిపించాడు, ఆయన్ని దీవించాడు. ఆయన ఏమి చేశాడంటే చెడ్డవాడితో సావాసం చేశాడు. ఇశ్రాయేలు రాజుతో, దుర్మార్గుడైన ఆహాబుతో సావాసం చేశాడు. గనుక ఏమయ్యాడు? ఈయన కూడా దుర్మార్గుడు అయిపోయాడంట. అయితే దేవుడి కోపము ఆయన పైకి వచ్చింది. యెహోవా అనే ఒక దైవజనుడు వచ్చి, అదే 2వ దినవృత్తాంత గ్రంథము 19:2 మాటలుంటాయి. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటాడంటే, యెహోషాపాతు నువ్వు ఎలాంటి వాడవంటే దేవుడు దీవించిన బిడ్డవు, ఆశీర్వదించిన బిడ్డవు, దేవుణ్ణి వెంబడించే బిడ్డవు. నువ్వు నీలాంటి వాడు ఒక దుష్టులతో సావాసం చేస్తున్నావు, మూర్ఖులతో సావాసం చేస్తున్నావు, దేవునికి శత్రువులైన వారితో నువ్వు సావాసం చేస్తున్నావు, అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు. గనుక దేవుని ఉగ్రత నీ పైకి వస్తుంది, జాగ్రత్తగా ఉండుము అని చెప్పినప్పుడు ఆయన సరిదిద్దుకున్నాడు, స్థిరపడ్డాడు. చూడండి, ఎందుకంటే మూర్ఖ సావాసము మంచి సావాసాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆయన మంచి రాజే, చక్కగా జీవించుకున్నవాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. ఏం చేశాడు? ఒక చెడ్డ రాజుతో సావాసం చేశాడు. గనుక దేవుని ఉగ్రత ఆయన పైకి వచ్చింది. అనేక రాజులు వచ్చారు యుద్ధం చేయటం. తదుపరి దేవుని ప్రార్థించాడు, దేవుని కోపాన్ని తగ్గించుకొని ఆ బిడ్డని దీవించాడు. మంచిదే. ఈ దినం మనం ఎలాగున్నాం? ఆ రాజులా ఉన్నాం. ఆ రాజులా చెడ్డవారితో సావాసం చేస్తున్నాం, ఆ చెడ్డ మాటల దగ్గర. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడంటే 26వ కీర్తనలో 4వ వచనం 5వ వచనం మనం చూసుకుంటే కొన్ని మాటలు ఉంటాయి. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను అంటాడు. పనికి మాలిన వారితో సాంగత్యం చేయను. అవును, పనికి మాలిన మాటలు, ఏది కూడా దేవునికి ఉపయోగం లేపైన మాటలు, దేవునికి ఉపయోగం లేపైన కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు, చెడ్డ మాటలు పలుకుతూ గుంపులుగా కూడి అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండినట్లుగా మనం గాని జీవిస్తే, నివసిస్తే దేవుడు మనకి దీవిస్తాడా? మనకు ఆశీర్వదిస్తాడా? అందుకే దావీదు అంటాడు, పనికి మాలిన వారితో నేను సావాసము చేయను. మంచి మాట అది. మన మాటను బట్టే మనం దోషులమో నిర్దోషులమో అంత్యదినమున అనగా మరుస దినమున దేవుడు మనకి లెక్క తీరుస్తాడట. మనం లెక్క ఇవ్వలసి వచ్చి ఉంటది. ఎందుకనగా మన మాటను బట్టే దేవాది దేవుడు ఆ దినం మనకి మనం నీతిమంతులము అనీతిమంతులము తీర్పు తీరుస్తాడట. దేవుని పెట్టారు. ఈ దినం మనం ఎవరితో సావాసం చేస్తున్నాం? పనికిమాలిన వారితో సావాసం చేస్తున్నాం. చేస్తే దేవుడు మనల్ని గద్దిస్తాడు. మరొక మాట ఆయన అంటాడు, కింద వచ్చినానికి వస్తే, దుష్టుల సంఘం నాకు అసహ్యం. దుష్టుల సంఘాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకుండవు? అందరూ మంచివారైనా? ప్రకటన గ్రంథం మనం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూసుకుంటే కొన్ని సంఘాలు ఉంటాయి. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, సత్యం చెప్పేవారు కూడా ఉంటారు, సత్యంలో జీవించిన వారు ఉంటారు, అసత్యంలో జీవించేవారు కూడా ఉంటారు. సంఘంలో అందరూ మంచివారు ఉంటారు కదా. సంఘంకి వెళ్తున్న వారు అందరూ మంచివారు కాదు కదా. ఎవరు మంచివారో, ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు పరిశుద్ధత కలిగి ఉన్నారో అలాంటి వారితో మనం సావాసం చేయాలి. అందుకే దుష్టులున్న సంఘంలో నేను సావాసం చేయను, నాకు అసహ్యం అంటాడు. అంతేకాదు ఇంకో మాట ఏమంటాడంటే ఆయన, 3వ మాట అంటాడు, భక్తిహీనులతో నేను సావాసం చేయను. మన సావాసం ఎలాగుంది? భక్తిహీనులు ఎవరు? దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగని వారుగా ఉన్నవారు.
నేను ప్రతి ఆదివారం వెళ్తున్నాను, శుక్రవారం వెళ్తున్నాను, బుధవారం వెళ్తున్నాను, ప్రతి దినము నేను వెంబడిస్తున్నాను అనుకున్న వారు చాలా మంది ఉంటారు. కానీ శ్రద్ధ భక్తులతో జీవిస్తున్నారా? భయభక్తులతో జీవిస్తున్నారా? లేదా సంఘానికి వెళ్లే వరకే, సంఘంలో ఉండే వరకే, తదుపరి మనం వచ్చిన తర్వాత మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎలాగున్నాయి, ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుని నిమిత్తం కార్యం చేయాలంటే ఎప్పుడు దేవుడి కార్యాలైనా, ఎప్పుడు వాక్యం చదవడమేనా, ఎప్పుడు ప్రార్థన చేయడమేనా? మరొక జీవితం మనకు లేదు, మరొక ఎంజాయ్మెంట్ మనకు లేదు. బ్రతికి ఉన్న కాలం యవ్వనంగా ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే మనం ఎంజాయ్మెంట్ చేయాలి, సంపాదించుకోవాలి, సుఖ సంపదలతో ఉండాలి అని లోకంలో ఉన్నవారు, మీరు ఎలాంటి వారు? భక్తిహీనులు అంటారు. ఎలాంటి వారు అంటే, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే ఈ చెడ్డ కార్యాలు ఎందుకు జరుగుతాయి? దేవుడు ఉంటే మనం అనుకుంటున్న కార్యాలు ఎందుకు జరగవు? దేవుడు ఉంటే మాకు అనేక మేళ్లు చేసే ఉండేవాడు కదా అని భక్తిహీనులు మాట్లాడుకుంటారు. బుద్ధిహీనులు అంట ఏమంటారు? దేవుడు లేడంటారంట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో సంఘానికి వెళ్తున్నాం వస్తున్నాం అంతేగాని దేవుడు ఎక్కడ? దేవుడు ఉంటే మా కుటుంబాలు సరిదిద్దడా, మా కుటుంబాలు స్థిరపరచడా, నన్ను దీవించడా, నా బిడ్డలను దీవించడా? దీవిస్తాడు. స్థిరత్వంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, దేవుడి పైన ఆధారపడి ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే భక్తిహీనులతో ఉంటే ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? లోకం చూపిస్తారు, లోక ఆనందాన్ని చూపిస్తారు, లోక సంతోషాలు చూపిస్తారు, లోకంలో ఉన్నవన్నీ చూపిస్తారు మనకి. వీరెవరు? భక్తిహీనులు. దేవునికి దూరంగా ఉంటారు, దేవుని కార్యాలకు దూరంగా ఉంటారు. దేవుని ప్రార్థన అంటే ఎవరు రారు, దేవుని స్తుతి అంటే ఎవరు రారు, దేవుని వాక్యం వినాలంటే ఎవరు రారు. వారంతా దూరంగా ఉంటారు. ఎప్పుడు దేవుని వాక్యం, ఎప్పుడు బైబిల్ పట్టుకునే మనం ఉండాలా, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలా. ధ్యానిస్తూనే ఉంటేనే దేవుడు దీవిస్తాడు. పరిశుద్ధతలో మనం ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం, యథార్థులుగా ఉంటాం. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, దేవుడి మీద ఆధారపడితే. అలాంటి పరిశుద్ధులతో కలిసి మనం ఉన్నప్పుడు దీవింపబడతాం. కానీ పనికిమాలిన వారితో ఉన్నప్పుడు, దుష్ట సంఘంతో ఉన్నప్పుడు, భక్తిహీనులతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించుడు. వారితో సావాసం చేయకూడదు, అలాంటి వారు నాకు అసహ్యము అని దావీదు అంటాడు. దేవుని ఈ దినం మనం ఎలాగున్నాం? మన సావాసం ఎలాగుంది? ఎలీఫజు యోబుని అడుగుతున్నాడు కానీ దేవుడు మనకు అడుగుతున్నాడు. మనం ఎలాగున్నాం? మన సావాసం ఎలాంటిది? ఎటువంటి సావాసం ఉంది? దేవునితో సావాసం చేస్తే ఆ దీవెన వేరేగా ఉంటుంది. లోకంతో సావాసం చేస్తే చెడే మనలోకి వస్తుంది. చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడ్డ సావాసం మనలోకి వస్తుంది. దేవుడితో సావాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది, నీతి వస్తుంది, యథార్థత వస్తుంది. దేవుని కొరకు పరిశుద్ధ రాజ్యంలో చేరుకునే భాగ్యం మనకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం సావాసం ఎలాగుంది? దేవుడితో సావాసం చేస్తే మనకి ఇంకోటి ఏం కలుగుతుంది తెలుసా? సమాధానం కలుగుతుంది. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఈ దినం సమాధానం లేకుండా కుటుంబాలు నశించిపోతున్నాయి. మనం చూసుకుంటే సమాజాలు నశించిపోతున్నాయి, దేశాలు నశించిపోతున్నాయి సమాధానం లేకుండా. ఎందుకు? దేవునితో సావాసం లేదు. ఏ కుటుంబం అయితే దేవుడితో సావాసం చేస్తుందో ఆ యొక్క గృహంలో ఏముంటది? మేలే జరుగుతుంది. ఎందుకంటే సమాధానం ఉంటది కనుక మేలు జరుగుతుంది. అందుకే దావీదు అంటాడు, సమాధానము వెతికి వెంటాడాలట. మనం వెదకాలి సమాధానం కోసం. అనుక్షణము సమాధానం లేకుండా మనం ఉండకూడదు. సమాధానం మనకి ఎప్పుడు ఉండదంటే దేవుడితో మనం సావాసం లేనప్పుడు. దేవుడితో సావాసం చేస్తే ఆయన ఏమిస్తాడు? మనకి సమాధానం ఇస్తాడు. మన కుటుంబం దీవింపబడుతుంది. మన కుటుంబంలో గొడవలు గాని గొల్లు గాని ఉండవు. ఈ దినాల్లో అనేక మంది కేసులు వేసుకుంటున్నారు, ఆ కోర్టులు అంట తిరుగుతున్నారు. భార్య భర్త మీద, భర్త భార్య మీద, తండ్రి కుమారుడి మీద, కుమారుడు తండ్రి మీద, తల్లి కుమారుడి మీద, కుమారుడు తల్లి మీద కేసులు వేసుకుని సమాధానాలు లేకుంటున్నారు. ఈ దినము రాజ్యాలు కూలిపోవడానికి, కొన్ని దేశాలు నాశనం అయిపోవడానికి కారణం కూడా సమాధానం లేకుండే. ఈ దినం సంఘాలు కూలిపోతాయి. ఏ సంఘంలో అయితే సమాధానం ఉంటుందో ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది. ఎక్కడ అభివృద్ధి పొందుతుందో మనకేమొస్తుంది? మేలు కలుగుతుంది. అందుకే సమాధానాన్ని వెంటాడాలి, మనం వెతకాలి. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము
24వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే, నువ్వు బలిని అర్పించినప్పుడు ఒకవేళ నీ సహోదరుడి మీద వ్యాజ్యం ఉన్న వేళ ఆ యొక్క అర్పణ అక్కడ పెట్టేసి మొట్టమొదటిగా నువ్వు వెళ్ళు, నీ సహోదరుడితో సమాధాన పడు, తదుపరి బలిని అర్పించు, అది అంగీకరింపబడుతుంది. అంతే కదా, దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు. నీ హృదయంలో ఏదో పెట్టుకొని, నీ హృదయంలో కలహం పెట్టుకొని, ఇతరుల మీద అసూయ పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి నన్ను దీవించు, నన్ను ప్రభువా ఆశీర్వదించు, లేదా కృతజ్ఞత కానుకలు ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదించమంటే దేవుడు ఎలాగ ఆశీర్దిస్తాడు? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? సమాధాన పడాలి, సమాధానం కోసం వెంటాడాలి. ఈ దినము సమాధానం ఉంటే అన్ని మేలే జరుగుతాయి. ఎక్కడెక్కడ సమాధానం ఉందో మేలు జరుగుతుంది. నీ శత్రువులు కూడా నీ పైకి రాకుండా సమాధాన పడతారు. అందుకే దావీదు భక్తుడు 55వ కీర్తనలో 18వ వచనంలో ఒక మాట, ఏం మాట అంటాడంటే, నాకు అనేక మంది శత్రువులై ఉన్నారు, అయినను నా దేవుడు వారిని సమాధానపరిచి నా ప్రాణాన్ని విమోచించాడు అంటాడు. అవును, దావీదుకి అనేక మంది శత్రువులు ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనకు కూడా అనేక మంది శత్రువులు ఉండవచ్చు. కానీ దేవుని ప్రార్థన చేస్తే, మన శత్రువుల నిమిత్తం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? సమాధాన పరుస్తాడు. నీకే హాని కలగదు, ఏ నష్టం కలగదు, నీ ఆస్తి ఎవరు దోచుకోరు, నీ సంపద ఎవరు దోచుకోరు. ఇంకే సమాధానం మనం వెతకాలి, దేవుని ప్రార్థన చేయాలి. నా శత్రువులతో నాకు సమాధానం ఇయ్యి, నా సహోదరులతో నాకు సమాధానం ఇయ్యి దేవా, నా కుటుంబంతో సమాధానం ఇయ్యి నాకు. అంతేకాదు ప్రభువా, నా సంఘంతో సమాధానం ఇవ్వు, అందరితో నేను సమాధానం వెళ్ళిపోవాలి అంటే ఎలా వస్తుంది మనకి? దేవునితో సావాసం చేస్తేనే సమాధానం ఇస్తానంటున్నాడు ఇక్కడ. దేవుని వాక్యంతో మనం ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండాలి, దేవుని మాటలు అనుక్షణం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడే మనలో సమాధానం వస్తుంది. ఎప్పుడైతే మనకు సమాధానం వస్తుందో మేలు కలుగుతుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ మేలు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు మేలు కావాలంటే సమాధానం కావాలి. ఆ సమాధానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే దేవుడు మనకి సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యోగుని అడిగినట్లు కాదు కానీ దేవాది దేవుడు మనతో ఈ దినం మాట్లాడు. యోగు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు, దేవుడికి తెలుసు, యోగు కూడా తెలుసు. కనుక ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఎంత సత్యవంతుడో, ఎంత భయభక్తులు కలిగిన వాడో, చెడుతనాన్ని విసర్జించిన వాడు ఆయన. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి మాటలు వచ్చాయి. అందును బట్టి ఎలీఫజు తన 2 స్నేహితులు కూడా దేవుడు గద్దిస్తాడు. ఎక్కడ? 42వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం మనం చూసుకుంటే ఆ మాటలన్నీ ఉంటాయి. నా సేవకుడైన యోగు పలికినట్లుగా వ్యక్తమైన మాటలు మీరు పలకలేదు కనుక నా కోపం మీ పైకి వస్తుంది. కనుక మీరు ఒక పని చేయండి. ఏం చేయండి? కొన్ని ఎడ్లను, కొన్ని పొట్టెలను తీసుకుని వెళ్ళి ఆ నిమిత్తం బలిని అర్పించి యోగుని బతిమాలుకోండి. యోగు ప్రార్థన చేస్తే మిమ్మల్ని నేను క్షమిస్తానంటే. చూడండి, సమాధాన పడమంటున్నాడు. ఎవరిని? ఏ 3 స్నేహితులు అయితే మాట్లాడారో, ఎవరి మీద యోగుకి విరోధమైన మాటలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ఏమంటున్నాడంటే దేవుడు సమాధాన పడండి, యోగుతో మాట్లాడండి, యోగుకి క్షమించమని చెప్పండి అంటే వీరందరూ కూడా వెళ్ళి ప్రాధేయపడినప్పుడు, యోగు వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించాడు. చూడండి, దేవునితో సావాసం చేస్తే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ మేలు ఉంటది, శాంతి ఉంటది, సంతోషం ఉంటది, ఆనందం ఉంటది, హృదయ ఆనందం ఉంటది. ప్రియమైన దేవుని పైన హృదయ ఆనందం కానీ ఇంకొక ఆనందం మనకి లేదు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. మనందరం కూడా ప్రార్థించారు. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ దినం ఈ మాటలు ఆలకించాం. అయ్యా, నీతో సావాసం చేస్తే నా తండ్రి మాకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. లోకంతో గాని సావాసం చేస్తే అయ్యా మేము నశించిపోతాం, మాకు సమాధానం ఉండదు, మా శత్రువులు మా పైకి వస్తారు, అయ్యా మేము నశించిపోతాం నా తండ్రి. ప్రభు, అందుని బట్టి ప్రభు ఈ మాటలు మేము నేర్చుకున్నాం నా తండ్రి. మీతో మేము సావాసం చేస్తాము, మీరు మాకు సమాధానం ఇస్తారు, మేలును అనుగ్రహిస్తారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మీరే అందరిని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యము మీరు అంగీకరించి పరిశుద్ధపరిచి అనేక మంది వినుటకు కృపను మీరు అనుగ్రహించమని యేసుకునే నామంలో చిన్న ప్రార్థనలు వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.